2000 ఏళ్ళ నాటి ఉంగరాలు ఈ అమ్మ మంచిగా ఉంది 2000 ఏళ్ళ నాటి ఉంగరాలు మనకు దొరకగారా నాయనకి ఇట్లాంటి హలో రవి బాగున్నావరా యూఎస్కి రాను మొన్ననే వచ్చిన పోయినని ఏమున్నా గాడ తాగుడే గీడ తాగుడినాయి ఏముందో చెప్పు మొన్న దుబాయ్ వచ్చిన మేము గుర్జు ఖలీఫాలో ఉన్నప్పుడు పక్కన కిలోమీటర్ పక్కన పడ్డది బాంబ్ శ్రీలంక ఎల్బీ నగర్లో మెట్రో ఎక్కి మయాపూర్ దిగినట్టు శ్రీలంక ఇండియా అప్ అండ్ డౌన్ తిరుగుతాను నేను యూఎస్ఏ బోస్టన్ గిస్టన్ బోషిడికే మారు మస్కాలి వర్స్కాల్ లస్కట్ గిస్కట్ అహ్మదాబాద్ జర్మన్ దుబాయ్ శ్రీలంక అమెరికా ఇవి ఎక్కడ తిరగదలుచుకోలేరా అయిగా రానరా ఏమనుకోకు మళ్ళీ ఒరే అమ్మ అరే మళ్ళీ ఇప్పుడే నీ గురించి రవి గారు చెప్పిన యూఎస్ నుంచి రవి గారు కాల్ చేసిండు ఒక్క తీరు అడుగుతుండు నువ్వు అందుకే ఫోన్ చేసావా నువ్వు మళ్ళీ రమ్మంటున్నావు నీ బర్త్డేకి రమ్మంటున్నావు కరెక్టే రా నీ బర్త్డేకి వస్తే మళ్ళీ డైరీ ఫామ్ చూసుకోవాలి ఫైనాన్స్ చూసుకోవాలి ఏమనుకోక తమ్మి నేను రాను ఓకేనా అన్న బర్త్డేకి దుబాయ్ రమ్మంటుండ్రు పోవచ్చు కదన్నా పోనీకి ఇబ్బంది లేదు కానీ పోయినామనుకో బాంబులు అడ్డగోలుగా పడుతుంది ఎవరి మీద ఎప్పుడు ఏం బాంబు పడుతుందో తెలుస్తలేదు ఆ బర్త్డేకి పోయిననుకో నాకు బర్త్డే ఉండదు ఇన్ని దేశాలు తిరిగి ఒక్క దేశం దొరకపో రాదన్నా నాకు దేశం పోవాలంటే వీసా ఉందా నీకు లేదన్నా ఒకటి ఇప్పి రాదన్నా వీసా కావాలా అల్మార్లో పొల్లు ఉన్నాయి వద్దని అడుగు తీసుకో వీసా ఇది ఇంకోటి పాస్పోర్ట్ అన్నా ఏదో పాస్పోర్ట్ ఉండాలరా నాయన నిన్న దిగినా అదే ఈ పాస్పోర్ట్ కాదురా పాస్పోర్ట్ అంటారు దాన్ని రేపు పొద్దున పోయి అప్లై చేసుకో గంటనే నాకు కూడా ఒకటి అప్లై చేయి నమస్తేనా పెద్ద మనిషి బాగున్నా ఎట్లుంది పానం మంచిగా నాయన మంచిగా నాయన ఎప్పుడో ఏమన్నా తమ్మి బాగున్నావా నాయన బాగుండా అమ్మ బాగుందా సరే అమ్మ నాయన అడిగినని చెప్పి అన్నా వానికి ఎవ్వలేడు అన్ని అడుగుతున్నారు మీరు ఎన్ఆర్ఐ పార్టీ అన్న ఎన్ఆర్ఐ పార్టీ నమస్తే సార్ కూర్చోండి ఎన్ఆర్ఐ సార్ మీరు ఏడా సార్ బయట అట్లాంటాలు ఉంటారు వాళ్ళకి ఇట్లాంటి కావాలి ఇక్కడ హైదరాబాద్ సైడ్ చూస్తున్నాం తీసుకుందామని ఇక్కడ ఇన్వైట్ చేద్దామని మంచి ఏరియా మనది హైదరాబాద్ ఇప్పుడు రేజింగ్ మొత్తం చూపిస్తానా పై నుంచి కిందాగా చూపిస్తానా మొత్తం చూపెట్టలే అనుకో సాటిస్ఫై కావాలి ఎన్ఆర్ఐలు అంటేనే మొత్తం చూపెట్టాలి ఈ ఎన్ఆర్ఐలు బయట పోయి అనుకో మళ్ళీ చిక్కరు వీళ్ళు దొరికినప్పుడే బరకాలి ఏమంటాడు సార్ లేక్ వ్యూ కావాలంటానా లేక్ వ్యూ కావాలా లేక్ వ్యూ ఇదేముంది సార్ మీరు టోకెన్ కట్టురి రిజిస్ట్రేషన్ లోపల 2 వాహనాలు గట్టిగా పడితే మన సైటే లేక్ వ్యూ అన్న నచ్చరా అన్న నమస్తే నమస్తే మేము సూర్యాపేట నుంచి వచ్చినాం అన్న సూర్యాపేట మాకు 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక ప్లాట్ తీసుకున్నాం అన్న మేము అమ్ముదామంటే మేము ఎక్కడ తిరిగినా కూడా ప్లాట్ పేపర్ తెచ్చినావా అన్ని వర్జన్లు ఉన్నాయిగా వర్జన్ లేకపోతే అసలు ప్లాట్ ఏమనికి దాన్ని గుడ్డలిపిన ప్లాటే అది ఏం రేట్ అంటున్నావే 40,000 నడుస్తుందని చెప్తారు అన్న పక్కన 40,000 అవుతుంది మార్కెట్ లేదు 15,000 పోతే నీ ప్లాట్ గొప్ప ఎందుకు చెప్పాలా మార్కెట్ లేదు 15,000కు సరే అట్లే నమ్మి పెట్టాను అన్న మీ కమిషన్ ఎంత అడుగుతారు ప్లాట్ డీల్ కానీ కమిషన్ ఏముంది అయినా నేను కమిషన్ తీసుకుంటూ కనబడుతున్నానే ఏం రా యాది నర్సింగ్ అన్న కమిషన్ తీసుకుంటే మార్కెట్లో ఇజ్జత్ అవుతుంది ఏందన్నా నువ్వు తీసుకోడు అన్న ఏమున్నా చిన్న గిఫ్ట్ డీల్ అయినాక ఇట్లా కూర్చోబెట్టరా కూర్చుందాం అన్న ఏ బ్రాండ్ తాగుతాడు రాయల్ సెలెట్ 25,000 ఒక 25,000 5 గజాలు వీక్నెట్ అరే యాది పని రేపు మనకి ఇనాగ్రేషన్ ఉంది మళ్ళీ అందరూ వస్తారు ఒక్క బాటికి జరుపుతారా మళ్ళీ నేను పెట్టుకుంటుంది అదే బాబురావు అన్న బాబురావు అన్న ఇంకో బాటిల్ చెప్పమన్నాడు 10 గజాలు వీక్నెట్ నమస్తే తమ్ముడు నిరంజన్ మన మందులు పనిచేసా నీ దవా మంచి పని చేసిందానా నా దవా హైదరాబాద్ ఏడ దొరకదు చిన్న మంది ఇచ్చింది ఏమిచ్చిన 90 ml ఇచ్చిన ఎన్ని పూటలు వేసుకున్నాం పొద్దున మధ్యాహ్నం నైట్ ఈ అల్లోపతి హోమియోపతి వంకాయలపతి బెండకాయలపతి వంకాయలపతి బెండకాయలపతి అన్ని పత్తులు చేస్తాడు మా లక్ష్మీపతి మందు పని చేసి మన దోస్తుగాని ఆయన చచ్చిపోయింది ఆ దోస్తుగాని ఆయన ఎంత ఉంటాడు సార్ చెప్పు 90 ఏళ్ళు ఉంటాడు ఎందుకు 90 ఏళ్ళు బతికిడు 90 years 90 ml దోస్తుగాడు ఉండే కానీ తీసుకురాకపోయినావు తీసుకురాపో నమస్తే తమ్మి ఏమైంది ఏమైతుంది అర్థమవుతలేదు ఏమైతుందో తెలుస్తలేదు గుండె దడ అంటున్నా ఒకటే గుండె దడ అంటున్నా ఒకటే గుండె దడ అంటున్నా అయితే నీకు
ప్రాబ్లం ఉంది తమ్మి. ఆ ప్రాబ్లం సేమ్ నిరంజన్ కూడా అదే ప్రాబ్లం ఉండే. ఆయనకు మందు ఇచ్చిన ఏ మందను 90 ml 90 ml. ఏడు దొరుకుతారు మంద అనేది నేను ఇస్తా కదా. అంతా ప్రకృతి వైద్యం కదా తమ్మి, అంతా ప్రకృతి వైద్యం కదా తమ్మి. అన్నా నేను బయట వాడా లక్ష్మీపతి వైద్యం. లక్ష్మీపతి ఎవరు తెలుసా? తెలియదన్నా. లక్ష్మీపతి. లక్ష్మీపతి ఆ లక్ష్మీపతి ఇచ్చిన వైద్యం నర్సింగానే నీకు ఇస్తుండు. 3 పూటలు 90 ml కొట్టినావు అనుకో, ఈ ప్రాబ్లం సెటిల్ అయిపోతుంది. ఇంత కింద అది డాక్టర్ స్పిగ్, డాక్టర్ స్పిగ్. నమస్తేనా ఏ నిరంజన్ తమ్మి బావునా? బాగున్నానా అరే ఏమరా ఇన్ని రోజులు అంది ఎక్కడ పోయినావు తమ్మి? అన్నా తమ్ముడికి మ్యాచ్ ఫిక్స్ అయిందనా. మ్యాచా? అవునా? వాడికి ఇట్లా క్రికెట్ ఆడుతున్నా ఏం మ్యాచ్ అది? వాడికి ఇట్లా క్రికెట్ ఆడుతున్నా ఏం మ్యాచ్ అది? అరే క్రికెట్ కాదనా, పెళ్లి మ్యాచ్ కుదిరింది. పెళ్లి మ్యాచ్. పెళ్లి సంబంధం. మరి సంబంధం చెప్పరాదురా. మ్యాచ్ మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ లాగా చెప్తున్నావు దాన్ని. మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ లాగా చెప్తున్నావు దాన్ని. అయితే సంతోషం, అందుకేనా ఇంత ఖుషిగా ఉన్నావు. అవునా? ఇంతకు ఏం చేస్తుంది ఆ అమ్మాయి? సాఫ్ట్వేర్ అనా. మరి ఈడేం చేస్తాడు మనోడు? రియల్ ఎస్టేట్ అనా. ఇంకా తిప్పుకుంటున్నా. ఇద్దరైతే మాట్లాడుకురా, ఎందుకంటే ఈడేమో హార్డ్వేర్, అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్. ఎందుకైనా మంచిదిరా, ఒక పేపర్ యాడ్ అయిపోతాం. అరే ఇదేదన్నా సిసి డాక్యుమెంట్, ఆ పేపర్ యాడ్ ఏమంటున్నావు నువ్వు? అరే సీసీ డాక్యుమెంట్ అయినా పర్వాలేదు, పోతే ప్రాపర్టీ పోతుంది. ఈ పేపర్ యాడ్ వేయలేదు అనుకో పానాలు పోతాయి. అది ఎట్లా చెప్తాయి? నువ్వు పలానా పిల్లతో నా తమ్ముడికి సంబంధం కుదిరిందని పేపర్ యాడ్ వేస్తే ఇక పుసుకొని నువ్వు పెళ్లి చేస్తావు, హనీమూన్ పంపిస్తావు. ఈ హనీమూన్ పోయినాక వాడు కూడా బయటకు వచ్చిండు అనుకో, ఆ లవ్వరు ఆ లింకోడో చిన్నప్పుడు దోస్తు ఈ అఫేర్ ఉన్నోడు కూడా బయటకు వచ్చిండు అనుకో, నీ తమ్ముని లోయలో నువ్వు కూడా ఎవడో బాత్రూంలో గుంతదో పాత పెట్టిడో లేకుంటే కుక్కర్లా కట్ చేసేవి వండు అవుతుంది. అలా ఫోన్ వచ్చింది. హలో, అరే పెట్టారా బాయ్, ఎన్నిసార్లు చెప్పాలరా బాయ్? ఏ నెంబర్ రా బాయ్? నాకు తెలియదురా బాయ్, అది పెట్టుబడి ఫోన్ దమ్మా ఖరాబ్ చేస్తారా బాయ్? మళ్ళీ కూడా నాయన అమ్మ, మళ్ళీ కూడా ఫోను. హలో, అరే పెట్టారా బాయ్ ఫోన్? అమ్మ ఏందన్నా ఫోన్ ఒకటే బిజీ, ఫోన్ కలుస్తూనే లేదు. ఏంటో అది ఓపీటీ నెంబర్ అంటారా? ఒక్కటే సావదేంకురు పొద్దు నుండి ఓపీటీ నెంబర్ చెప్పండి. అమ్మ ఇక్కడ ఎల్బీ నగర్లో ఎల్పిటి కొత్తపేటలో పీవీటీ మార్కెట్ చూసాం, కానీ ఓపీటీ నెంబర్ ఎదురేది. అరే అదే అది పుసుకునే చెప్పి మన అకౌంట్లో పైసలన్నీ కట్ అవుతాయి. ఉన్నాయి మన అకౌంట్లో, లోట పీస్ ఉన్నాయి మన అకౌంట్లో, పొల్లు ఉన్నాయని కట్ అవుతాయి. అవునరా అది ఓపీటీ ఎదురా? అది ఓపీటీ కాదు, ఓటీపీ, 1 టైం పాస్వర్డ్ అంటారు. నీ అమ్మ 9వ వాడు 10వ వాడు చూసాం, ఈ పాస్వర్డ్ ఏందిరా? నీ అమ్మ అదేదో నీ దాంట్లోకి గుడిపాడు. మంచిగా పెట్టాడు మా సంజీవ్. నమస్తే నర్సింగ్ అన్న. నమస్తే సంజీవ్. ఏడనన్నా మీరు పొలం పెట్టుకొని ఇన్ని రోజులు పిలుస్తామి. అప్పుడప్పుడు పిలిచి దావతులు ఇస్తే సర్కల్ పెరుగుతుంది నీకు. ఇన్ని ఎకరాలకు ఒకటే బోరుందా? అవునన్నా ఒక్కటే బోర్ ఉంది, అది గింతే దుక్కుతుంది. ఏం చేస్తామని ఇప్పుడు 10 బుక్కలేని. నువ్వు హైబ్రిడ్ బోర్ వేస్తుంటాయి పక్కా నీళ్ళు మనోన్ బండ్లు హైబ్రిడ్ ఈడ నడవు అన్నా. సౌత్ ఆఫ్రికాలో నడుస్తాయి. మనలాంటి సర్కిల్ కి ఒక బండి పెట్టి తిప్పుతుండు, పిలుస్తా. నువ్వు జువాలజీ కష్ట కూడా నేనే కొబ్బరి బోర్డం పట్టుకొని చూస్తా. అయిపోయినా నమస్తే. సంజీవ్ ఉన్నాడు కదా ఫామ్ హౌస్, అన్ని బోర్ మొక్కలు అన్ని వేరే బండితో వేయించాడు, అన్ని ఫెయిల్ అయిపోయినాయి. నీ అదే అయిపోయినప్పుడు నీ బండితో వేయమని. నీ హ్యామర్ మంచిగా ఉంటుంది కదా, రేపు పొద్దునే బండి పెట్టాలి. నువ్వు ఏం చేస్తావు తెలియదు సంజీవ్. హైబ్రిడ్ అన్న. నమస్తే అన్న. అయ్యప్ప బోర్వెల్స్ మంచి 2 బొక్కలు మంచిగా వేసిపోతాముంటి. 1800 వేస్తే 1800 కాదు 2000 వేపిస్తా. 2 బొక్కలు వేపిస్తా. ఓ బొక్క నీకు, ఒక బొక్క నాకు. నీళ్ళు లేని దగ్గర పాయింట్ పెడతా. అరే పాపం లేదు శాపం లేదు, వాడు అందరు నెత్తులు కొట్టి సంపాదించాడు. ఈ జాలు మొత్తం కాలువలా ఉంది. ఇంకో పాయింట్ పెడతా. అనుకున్నట్టే 2 పాయింట్లు పెట్టినా. నీకో బొక్క నాకో బొక్క. ఆనికి సేట్ కదా పెద్ద బొక్క. అరే నర్సింగ్ అన్న ఏందని మొత్తం దుమ్ము వస్తుందన్న. దుమ్ములో రాయడు కాబట్టి దుమ్ములు వేస్తుంది, దాని టెన్షన్ పడకు. ఆడ నీళ్లు పడలేదు అనుకో, నర్సింగ్ అన్న అంటే ఏందో రేపు చూడు. ది నెక్స్ట్ డే ఒక బొక్క ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు ఇంకోటి 1000 దాకా పోయింది. సుక్క నీళ్ళు
సంజయ్ ఏమైంది? ఈ బొక్కలు కూడా పోయినాయి. 2 బొక్కలు ఫినిష్ అయినా? బొక్కలు ఫినిష్ అయిపోయినాయి. 1800 ఫీట్లు 1800 ఫీట్లు అయిపోయినాయి. మరి ఎన్ని అన్ని రాళ్ళు దీనే రాళ్ళు ఒక చిన్న తప్పు పని చేసేద్దాం. నిన్న మనం బోర్ పాయింట్ స్టార్ట్ చేసాడు అమాసుంది. దశమి రోజు మంచి రోజు చూసి 2 పాయింట్లు అన్న ఇప్పటికే నో బొక్క అయిన బొక్క పెట్టి నాకి పెద్ద బొక్క అయింది చీడ అట్లాంటప్పుడు ఏం చేస్తావు తెలుసా? అన్న ఇక భూమి అమ్మిపడాయి